భారతదేశంలో పార్లమెంట్ అనేది ఇతర రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభలు అనే 3 భాగాల్లో కలిగి ఉంది. ఇది రాజ్యసభ లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది ఎగువ సభగా వ్యవహరిస్తారు. భారత పార్లమెంట్ దీనికి రాజ్యసభ కంటే తక్కువ అధికారం కలిగి ఉంది. లోక్సభ హౌస్ ఆఫ్ ద పీపుల్, పార్లమెంట్ దిగువ సభ అని పిలుస్తారు. రాజ్యసభ సభ్యులు గరిష్ట పరిమితి 250 మంది సభ్యులు కాగా ప్రస్తుతం రాజ్యసభలో 245 సభ్యులు మాత్రమే ఉన్నారు. 233 మంది సభ్యులు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి పరోక్ష పద్ధతిలో ఎన్నికై వారు ఉండగా 12 మంది సభ్యులు కళా, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సేవలు చేసిన కృషికి గుర్తింపుగా అధ్యక్షుడి ద్వారా నామినేషన్ చేయబడిన వారు ఉన్నారు. ఎంపికైన వారి పదవీ కాలం 6 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. అంటే 12 మంది సభ్యులు, అంటే క్రికెట్లో కానీ ఏ రంగాల కళాత్మకంలో కళాకారులు కానీ వీళ్ళందరికీ 12 మంది సభ్యులు వాళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళకు కూడా రాజ్యసభలో స్థానం కల్పిస్తారు. అలాంటి ఈరోజు ఈ ఎన్నిక తెలుగువారు ఆత్మగౌరవానికి ముడిపట్టడం అనేది కరెక్ట్ కాదు. అది ముందు నుండి రేవంత్ రెడ్డి గారు సీఎం కాదు, ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ ఇండి కూటమిలోన ఉన్న ఒక రాష్ట్రానికి సీఎం అయితే వారిని పిలిచి ఇట్లా మీ తెలంగాణ నుంచి తెలుగువారి అభ్యర్థిని మేము పోటీ చేపిస్తున్నాము, అభ్యర్థిగా నిలబెడుతున్నాము, మీరందరూ కలిసి మరి మాట్లాడుకోండి అని ముందు చెప్తే మాట్లాడుకుంటే నిజంగా ఇది చాలా సంతోషకరపరమైన. కానీ వీళ్ళకే తెలియదేమో వాళ్ళు అనుకున్నారని సందేహం కలుగుతుంది. అయితే ఈయన మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఈయన రాధాకృష్ణ గారు, వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ఈరోజు జరుగుతుంది. ఏం జరగబోతుంది? ఆల్రెడీ మనకు 6 గంటల కౌంటింగ్. 100కి 100% మన తెలుగువారికి అవమానం జరిగితే ఎవరు బాధపడతాము? అంటే కావాలని ఇండి కూటమి తెలుగువారి అభ్యర్థి నిలబెట్టిందా అంటే అదొక సందేహం. ఎందుకంటే ఓట్ల పరంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఎలా సందేహం ఉందో వాళ్ళకి ఎలా ఉందో ఎవరి వరకు క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనుకున్నా బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థిగా గెలుపొందడం ఖాయం. ఇది మనం సాయంత్రం 6 గంటలు చూస్తాం. చూడండి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో చూద్దాం.